వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఫైనలీ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ వచ్చేసింది అండ్ మూవీ మాత్రం అదిరిపోయింది. ఈ వీడియోలో మనం మూవీ ఎండింగ్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా స్పాయిలర్స్ ఉండబోతున్నాయి, సో బిగ్ స్పాయిలర్ అలర్ట్. స్పాయిలర్స్ లేకుండా మూవీ చూడాలనుకునే వాళ్ళు ఈ వీడియోని ఇక్కడితో స్కిప్ చేసి మూవీ చూశాక చూడండి. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు గెట్ రెడీ ఫర్ ది ఎగ్జైటింగ్ స్టఫ్. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. మూవీ ఎండింగ్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మూవీలో జరిగిన కొన్ని పాయింట్స్ని తెలుసుకోవాలి. సో మూవీలో డెడ్పూల్ టైమ్ లైన్ డిస్ట్రాయ్ అవ్వబోతుందని తెలుసుకున్నాం. ఆ టైమ్ లైన్ ఎండ్ అవ్వడానికి 1000 years పడుతుంది. బట్ మిస్టర్ పారాడాక్స్ ఈ ప్రాసెస్ని త్వరగా ఫినిష్ చేయాలని టైమ్ లైన్ని ఇన్స్టెంట్గా డిస్ట్రాయ్ చేసే ఒక డివైస్ని యూజ్ చేయాలని అనుకుంటాడు. అయితే ఇదంతా తను జాలితో చేస్తున్నా అని అంటాడు. సో బేసికలీ డెడ్పూల్ తన ఫ్యామిలీ అనుకున్న 9 members బ్లైండ్ యాల్, యూకియో, నెగాసోనిక్ టీనేజ్ వార్హెడ్, కొలాసస్, షాటర్ స్టార్, డోపిండర్, పీటర్, బగ్ అండ్ అఫ్ కోర్స్ వెనెసా. ప్రజెంట్ వీళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు, బట్ డెడ్పూల్ మాత్రం ఇంకా తనని లవ్ చేస్తూ ఉంటాడు. అండ్ మూవీలో ఇంటర్నల్గా డెడ్పూల్ ఇలా రిస్క్ చేయడానికి మెయిన్ రీజన్ తనే. ఇది మూవీ ఫైనల్ సీన్లో బాగా అర్థమవుతుంది. దాని గురించి కాసేపట్లో మాట్లాడుకుందాం. సో మిస్టర్ పారాడాక్స్ డెడ్పూల్ ఫ్యామిలీ అండ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్న తన టైమ్లైన్ని డిస్ట్రాయ్ చేసే ప్లాన్ని డెడ్పూల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ ఈ ప్లాన్ డెడ్పూల్కి అసలు నచ్చదు. ఈచ్ యూనివర్స్లో ఈచ్ టైమ్ లైన్లో ఒక యాంకర్ బీయింగ్ ఉంటుంది అని మిస్టర్ పారాడాక్స్ డెడ్పూల్కి రివీల్ చేస్తాడు. అయితే ఆ యాంకర్ బీయింగ్ చనిపోతే ఆ పర్టికులర్ యూనివర్స్ కూడా డిస్ట్రాయ్ అవుతుందని అంటాడు. లోగన్ మూవీలో వుల్వరిన్ చనిపోయాడు అండ్ ఆ వుల్వరినే ఆ యాంకర్ బీయింగ్. ప్రీవియస్లీ ఉన్న డెడ్పూల్ మూవీస్ అండ్ పాస్ట్ ఎక్స్మెన్ మూవీస్ ఏ టైమ్ లైన్లో ఉన్నాయో సేమ్ అదే యూనివర్స్లో అదే టైమ్ లైన్లోనే ఈ వుల్వరిన్ ఉన్నాడు అండ్ 2017 లోగన్ మూవీలో చనిపోయాడు. సో వేరే టైమ్ లైన్ నుంచి ఇంకో వుల్వరిన్ వేరియంట్ని వెతికి తన టైమ్ లైన్కి తీసుకొస్తే అంతా సెట్ అవుతుంది అండ్ పారాడాక్స్ ఈ యూనివర్స్ని అండ్ తన ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయాల్సిన పని కూడా ఉండదని డెడ్పూల్ అనుకుంటాడు. ఇందుకని మిస్టర్ పారాడాక్స్ ముక్కు విరగొట్టి అతని దగ్గర ఉన్న టీవీఏ టైమ్ ట్రావెలింగ్ డివైస్ అదే టెంప్యాడ్ని తీసుకొని తన యూనివర్స్ కోసం ఒక పర్ఫెక్ట్ వుల్వరిన్ని వెతకడానికి వెళ్తాడు. డెడ్పూల్ ఇలా చేయడం వల్ల కొన్ని గ్రేట్ వుల్వరిన్ వేరియంట్స్ని మనం చూడగలిగాం. లైక్ కామిక్ అక్యురేట్ సూపర్ షార్ట్ 5.3 feet ఉన్న వుల్వరిన్ వేరియంట్. యాక్చువల్లీ ఇది మన నార్మల్ హ్యూ జాక్మెనే, బట్ సీజీఐని యూజ్ చేసి అలా 5.3 feet హైట్తో పొట్టిగా కనిపించేలా చేశారు. అలాగే జాన్ బర్న్ సూట్ వుల్వరిన్ హల్క్తో ఫైట్ చేయడం అండ్ వుల్వరిన్ క్లాస్లో హల్క్ రిఫ్లెక్షన్ని చూపిస్తూ తన ఐకానిక్ కవర్ పోస్టర్ని రిక్రియేట్ చేశారు. మొత్తానికి మన పెద్దన్న హల్క్ కనిపిస్తాడు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరి ఫైట్ సీన్ని మాత్రం చూడలేకపోయాం. మేబీ సీక్రెట్ వార్స్లో లేకపోతే సీక్రెట్ వార్స్కి దారి తీసే మూవీలో చూస్తామేమో. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. ఈ వేరియంట్స్ అన్నిట్లో మనం చూసిన ది బెస్ట్ వేరియంట్ హెన్రీ క్యావిల్స్ వేరియంట్ క్యావిల్రీన్. డెడ్పూల్ అండ్ వుల్వరిన్ ఫస్ట్ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే హెన్రీ క్యావిల్స్ వుల్వరిన్ వేరియంట్ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ మనం బ్రేక్ డౌన్ చేసిన మూవీ స్టోరీ కూడా ఇంచుమించు అలానే ఉంది రియల్ మూవీలో. సో హెన్రీ క్యావిల్స్ వేరియంట్తో మేము నిన్ను చాలా బాగా కేర్ చేస్తాం, మాతో వచ్చాయని డెడ్పూల్ అంటాడు. డీసీ అండ్ వార్నర్ బ్రదర్స్ హెన్రీ క్యావిల్ని సూపర్ మ్యాన్ రోల్లో నుంచి తీసేసి అతనికి హ్యాండ్ ఇచ్చారుగా. సో ఎంసీయూలో నిన్ను బాగా చూసుకుంటాం వాళ్ళకంటే బెటర్గా అని డీసీ అండ్ వార్నర్ బ్రదర్స్ మీద జోక్ చేస్తూ డెడ్పూల్ అలా అన్నాడు. అండ్ ఫైనల్లీ తన యూనివర్స్ని కాపాడుకోలేని వుల్వరిన్ వేరియంట్ దగ్గరికి వెళ్ళి అతన్ని పారాడాక్స్ దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో మా కొత్త యాంకర్, ఇప్పుడు అంతా ఓకే కదా అని డెడ్పూల్ అంటాడు. దానికి పారాడాక్స్ ఓకే, బట్ నువ్వు ఇంకో వేరియంట్ని తెచ్చినంత మాత్రాన అంతా సెట్ అవ్వదు, నువ్వు అనుకున్నట్టే ఇది వర్క్ అవ్వదు, ప్లస్ ఈ వేరియంట్ తన యూనివర్స్ని డిస్ట్రాయ్ అవనిచ్చాడని డెడ్పూల్తో అంటాడు. అండ్ అలాగే అసలు ఈ వుల్వరిన్ వాళ్ళ యూనివర్స్లో ఏమైందని తెలుస్తుంది మనకు మూవీలో. ఈ వుల్వరిన్ లేనప్పుడు ఎక్స్‌మ్యాన్ మీద అటాక్ జరుగుతుంది అండ్ ఈ వుల్వరిన్ రిటర్న్ వచ్చి చూసేసరికి అప్పటికే లేట్ అయ్యింది. మొత్తం ఎక్స్‌మ్యాన్ అంతా చనిపోయి ఉండటం ఈ వుల్వరిన్ చూస్తాడు. ఇంకా ఆ బాధలో వచ్చిన కోపంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని తేడా లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేసి ఒక మాస్ మర్డర్ చేస్తాడు. బట్ ఇలా ఇంకో వేరియంట్తో వుల్వరిన్ని రిప్లేస్ చేసి టైమ్లైన్ని సేవ్ చేయడం పారాడాక్స్ ప్లాన్లో లేదు కాబట్టి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ ఇద్దరిని ప్రూన్ చేసి వాయిడ్లోకి పంపిస్తాడు. ఇక్కడే మనం ఫస్ట్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ ఎపిక్ ఫైట్ సీన్ని చూస్తాం. ఇలా ఫైట్ సీన్ అవుతూ ఉండగా క్రిస్ ఎవెన్స్ కేమియోలో రావడం అండ్ డెడ్పూల్ ఫస్ట్ ఇతన్ని కెప్టెన్ అమెరికా అని అనుకుంటాడు. డెడ్పూలే కాదు, నేను కూడా ఒక సెకండ్ కెప్టెన్ అమెరికా అనే అనుకున్నా. మీలో కూడా చాలామంది ఇలానే అనుకుని ఉంటారు. ఇది పక్కన పెడితే క్రిస్ ఎవెన్స్ ఫ్లేమ్ ఆన్ అని అనగానే హ్యూమన్ టార్చ్ అని అర్థమవుతుంది.
ఇక్కడే మనకు పోస్ట్ క్రెడిట్ సీన్ పనికొస్తుంది. సో వీళ్ళ ముగ్గురు పైరోకి దొరికిపోయాక క్రిస్ ఎవన్స్ హ్యూమన్ టార్చ్ అని అండ్ కొంతకాలం నుంచి వాయిడ్లో ఉంటున్నా అని, అలాగే కెసాండ్రా నోవా నుంచి తప్పించుకొని కొంతమంది సర్వైవర్స్ అవుట్స్కర్ట్స్లో ఉంటున్నారని అంటాడు. ఈ డైలాగ్స్ని గుర్తుపెట్టుకోండి, కాసేపట్లో దీని గురించి మాట్లాడుకుందాం. సో డెడ్పూల్, వుల్వరిన్ అండ్ హ్యూమన్ టార్చ్ కెసాండ్రా నోవా బేస్కి వెళ్ళాక అప్పుడు కెసాండ్రా నోవా వచ్చి నేను చాలా కాలంగా జానీ స్టామ్ కోసం వెతుకుతున్నా అని చెప్తుంది. ఛాన్స్ దొరికింది, ఎలాగైనా జానీ స్టామ్ని ఇరికించి ఎస్కేప్ అవ్వాలని. డెడ్పూల్ జానీ స్టామ్ కెసాండ్రా నోవాని చాలా బూతులు తిట్టాడని ప్రతి ఒక్కటి ఆమెకు చెప్తాడు. కానీ జానీ స్టామ్ అవన్నీ నేను అనలేదని ఒప్పుకోడు. అయితే డెడ్పూల్ చాలా కన్విన్సింగ్గా చెప్తాడు అవన్నీ జానీ స్టామ్ అన్నాడు అని. సో కెసాండ్రా నోవా డెడ్పూల్ మాటలు నమ్మి హ్యాండ్తో అలా అని జానీ స్టామ్ స్కిన్ మొత్తాన్ని తీసేసి ఇన్స్టెంట్గా చంపేస్తుంది. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కెసాండ్రా నోవా డైరెక్ట్లీ డెడ్పూల్ మైండ్ కానీ జానీ స్టామ్ మైండ్ కానీ రీడ్ చేయలేదు. తను మైండ్ రీడ్ చేయాలి అంటే తన హ్యాండ్ని ఆ పర్సన్ హెడ్లో పెట్టి రీడ్ చేయాలి. సో సింపుల్గా డెడ్పూల్ మాటలు నమ్మి అండ్ ఎలాగో జానీ స్టామ్ కోసం చాలా కాలంగా వెతుకుతుంది కాబట్టి అప్పటికప్పుడు అలా డిసైడ్ అయ్యి చంపేస్తుంది అనమాట. మూవీలో కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయంటే నిజంగా జానీ స్టామ్ కెసాండ్రా నోవా గురించి అలా అన్నాడా అని డౌట్ తెప్పిస్తాయి. ఇక్కడే పోస్ట్ క్రెడిట్ సీన్ యూజ్ అవుతుంది. డెడ్పూల్ టీవీలోకి వెళ్ళి నా మాటలు ఎవరు నమ్మట్లేదు, నాకు చాలా విసుగొస్తుంది అని అంటాడు. టీవీఐ ఎలాగో ఒక మానిటరింగ్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళతో ఆ జరిగిన ఈవెంట్ ఫుటేజ్ ఉంటుంది అండ్ డెడ్పూల్ ఆ ఫుటేజ్ని ప్లే చేసి చూపిస్తాడు. ఆ వీడియోలో క్రిస్ ఎవన్స్ చాలా మాటలు అంటాడు. మూవీ చూసింటారు కాబట్టి అతను ఎన్ని బూతులు అని వింటాడో మీకు తెలుసు. ఇన్ కేస్ పోస్ట్ క్రెడిట్ సీన్ మిస్ అయి ఉంటే హ్యూమన్ టార్చ్ కెసాండ్రా నోవాని డెడ్పూల్ చెప్పినట్టుగానే పచ్చి బూతులు తిడతాడు. లాస్ట్లో కెసాండ్రా నోవాని నేను ఇలా అన్నా అని చెప్తావేమో చెప్పుకో అని డెడ్పూల్తో అంటాడు. సరే నీ ఇష్టం అని వాళ్ళ ముగ్గురు కెసాండ్రా నోవా దగ్గర ఉన్నప్పుడు డెడ్పూల్ ఇవన్నీ ఆమెకు చెప్పేస్తాడు. హ్యూమన్ టార్చ్ చెప్పుకో అన్నాడు కాబట్టి డెడ్పూల్ అతని గురించి చెప్పి ఇరికించాడు. లేదు డెడ్పూల్ కావాలని చెప్పాడు అని మీరు అనుకోవచ్చు. బికాస్ కామిక్స్లో డెడ్పూల్కి కెప్టెన్ అమెరికా అంటే చాలా ఇష్టం అండ్ చాలా రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ క్రిస్ ఎవన్స్ కెప్టెన్ అమెరికా కాదు హ్యూమన్ టార్చ్ అని తెలిసి ఎలాగో హ్యూమన్ టార్చ్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఇలా వదిలించుకున్నాడని అనుకోవచ్చు. ఇది ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ మీనింగ్. బట్ అప్పుడే అయిపోలేదు, మూవీ ఎండింగ్ గురించి చాలా చెప్పాలి. బికాస్ చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ఎండింగ్ గురించి. మూవీ ఎండింగ్లో పైరో పుణ్యమా అని కెసాండ్రా నోవా పారాడాక్స్ వేసిన ప్లాన్స్ గురించి తెలుసుకుంటుంది. టైం కిల్లింగ్ మిషన్ గురించి, అదే టైం రిప్పర్ గురించి కూడా తెలుసుకుంటుంది. అండ్ అలాగే తన కంట్రోల్లో ఆ మెషిన్ని పెట్టుకొని తనకు మల్టీవర్స్ని ఏం కావాలంటే అది చేయాలని అనుకుంటుంది. బేసిక్గా తను యూనివర్సెస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటుంది. ఈవెన్ మూవీ ఎండింగ్లో తనున్న యూనివర్స్ని కూడా, అదే డెడ్పూల్ యూనివర్స్. టీవీఏ కూడా ఇక్కడే ఈ యూనివర్స్లోనే ఉంది. బికాస్ టైం రిప్పర్ పని చేయాలంటే అది ఆ పర్టికులర్ యూనివర్స్లో ఉండాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిస్టర్ పారాడాక్స్ అండ్ హిస్ టీమ్ టీవీఏతో సంబంధం లేకుండా ఈ పని చేస్తుంటారు. బికాస్ ప్రజెంట్ టీవీఏకి ఇన్ఛార్జ్గా ఉన్న హంటర్ B-15కి అసలు దీని గురించి ఏం తెలియదు. ఎందుకంటే లోకి సీజన్ 2 ఈవెంట్స్ తర్వాత వాళ్ళు టైమ్ లైన్స్ని ప్రూవ్ చేయడం మానేసి వాటిని బ్రాంచ్ అవ్వనిచ్చారు. ప్రతి యూనివర్స్లో ప్రతి ఒక్కరూ ఫ్రీ విల్తో ఉండాలని ఇలా చేశారు. ఇది పాసిబుల్ అవ్వడం కోసం లోకి మల్టీవర్స్ని సేవ్ చేస్తాడు సీజన్ 2 ఎండింగ్లో. అందుకే మిస్టర్ పారాడాక్స్ ఈ టైం రిపర్ని యూజ్ చేయాలనుకుంటాడు. వై? బికాస్ పారాడాక్స్ యాక్చువల్ జాబ్ ఏంటంటే డెడ్పూల్ టైమ్ లైన్, అదే ఫాక్స్ టైమ్ లైన్ని దానంతటా అదే డిస్ట్రాయ్ అయ్యే వరకు మానిటర్ చేస్తూ ఉండాలి. సో అది డిస్ట్రాయ్ అవ్వాలంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అంతవరకు వెయిట్ చేయలేక త్వరగా పని అయిపోవాలని టైం రిప్పర్ని యూజ్ చేయాలనుకుంటాడు. అలా చేసి టీవీని కంట్రోల్లోకి తీసుకొని లీడర్ అవ్వాలి అనుకుంటాడు. కానీ లాస్ట్కి కెసాండ్రా నోవా పెద్ద ప్రాబ్లంగా మారి ఆ మెషిన్ని తన కంట్రోల్లో పెట్టుకొని మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే డెడ్పూల్ అండ్ వుల్వరిన్ అక్కడికి వస్తారు. అప్పుడు పారాడాక్స్ ఆ మెషిన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో అని చెప్తాడు వాళ్ళకు. అలాగే ఆ మెషిన్ని ఎవరైతే డిస్ట్రాయ్ చేస్తారో వాళ్ళు కూడా దాంతో పాటే చనిపోతారని వార్నింగ్ ఇస్తాడు. బట్ మన డెడ్పూల్ అండ్ వుల్వరిన్ అది అసలు విషయమే కాదు అన్నట్టు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న రీజనరేషన్ పవర్. లోగన్ మూవీలో టైం వచ్చినప్పుడు వుల్వరిన్ కూడా చనిపోయాడని ప్రూవ్ చేసినా కూడా వాళ్ళు చనిపోగలరని అసలు నమ్మరు. అందుకే ఏజెంట్ పారాడాక్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇది యాంటీ మ్యాటర్ అండ్ ఇది మ్యాటర్.
అండ్ ఫిజిక్స్ లాస్ ప్రకారం ఈ రెండు కలిస్తే అవి అటామిక్ లెవెల్ నుంచి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయని అంటాడు. సో బేసిక్గా ఆ పని ఎవరు చేస్తే వాళ్ళు చనిపోతారు. ఇక్కడ వుల్వరిన్ అండ్ డెడ్పూల్ ఇద్దరికీ ఆ పని చేయాలని ఉంటుంది. డెడ్పూల్కి తను కూడా ఇంపార్టెంటే, తను కూడా మ్యాటర్ అవుతాడు అని ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. మూవీ మొత్తం తను కూడా మ్యాటర్ అవుతాడు పీపుల్ అందరికీ అని ప్రూవ్ చేయాలనుకుంటాడు. సేమ్ అలానే వుల్వరిన్ కూడా ఎలాగో తన యూనివర్స్ని సేవ్ చేయలేకపోయాడు, బట్ ఇప్పుడు వీళ్ళని సేవ్ చేసే ఛాన్స్ ఉందని అనుకుంటాడు. ఈ వుల్వరిన్ చెప్పినా చెప్పకపోయినా మన డెడ్పూల్, అదే 10,005 యూనివర్స్ డెడ్పూల్ అంటే రాను రాను ఇష్టం పెరిగింది. ఈ యూనివర్స్లోనే అఫీషియల్గా ఫాక్స్ ఎక్స్మెన్ యూనివర్స్ ఉండేది. అయితే ఈ వుల్వరిన్ నేను ఈ సాక్రిఫైస్ చేస్తా అని అంటాడు. అప్పుడు డెడ్పూల్ ఎమోషనల్గా అందరూ అన్నట్టు నువ్వు వర్స్ట్ వుల్వరిన్వి కాదు, నువ్వే ది బెస్ట్ వుల్వరిన్ అని అంటాడు. అండ్ యాజ్ యూజువల్గా డెడ్పూల్ రోల్స్ రివర్స్ చేసి ఈ సాక్రిఫైస్ నేను చేస్తా అని అంత ఎమోషనల్ సీన్లో కూడా చాలా ఫన్నీగా గుడ్ బై చెప్తాడు. సో డెడ్పూల్ ఫైనలీ వెళ్ళి ఒక పైప్ నుంచి వైర్స్ని పట్టుకుంటాడు, బట్ ఇంకో పైప్ని అందుకోలేడు. అప్పుడే మన వుల్వరిన్ లాక్ చేసిన డోర్ని బద్దలు కొట్టుకొని వచ్చి డెడ్పూల్ హ్యాండ్ని పట్టుకొని ఆ రెండో పైప్లో తన క్లాస్ని పెడతాడు. అప్పుడే వుల్వరిన్ సూట్ చిరిగిపోయి కండలు తిరిగిన 6 ప్యాక్ బాడీ కనిపిస్తుంది. మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు చాలామందికి డౌట్ ఉండేది, ఈ ఏజ్లో హ్యూ జాక్మెన్ ఎలా ఉంటాడో వుల్వరిన్గా అని. ఈ సీన్తో డెఫినెట్లీ ఆ డౌట్లన్నీ పోయి ఉంటాయి. ఇదంతా అయ్యాక హంటర్ B-15 అక్కడికి వస్తుంది. అప్పుడు పారాడాక్స్ కవరింగ్ చేసుకోవడానికి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ వీళ్ళిద్దరు నా మనుషులే, మేమంతా కలిసి కెసెండ్రాతో ఫైట్ చేస్తున్నాం, బట్ ఇప్పుడు మంచి హీరోస్ని కోల్పోయామని అంటాడు. ఆ మాట వినగానే మన హీరో స్టైలిష్ ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వుల్వరిన్ అండ్ డెడ్పూల్ ఇద్దరు డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు కాబట్టే ఇద్దరు బ్రతికి ఉన్నారు. సపోజ్ ఎవరో ఒక్కరే ఆ పని చేసింటే డెఫినెట్లీ చనిపోయేవాళ్ళు, బట్ ఇద్దరు చేశారు కాబట్టి ఆ పవర్ని ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకొని బ్రతికారు. నెక్స్ట్ సీన్ చాలా ఇంపార్టెంట్. హంటర్ B-15 మీరేం చేశారో తెలియదు, బట్ మీరు చేసిన పని వల్ల డిస్ట్రాయ్ అవ్వాల్సిన యూనివర్స్ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా నార్మల్గా గ్రో అవుతుంది అని అంటుంది. ఇంతకుముందు ఫ్యూచర్లో లోగన్ చనిపోవడంతో ఆ యూనివర్స్ డిస్ట్రాయ్ అవ్వబోతుంటుంది, బట్ ఇప్పుడు వీళ్ళు చేసిన పని వల్ల అది రివర్స్ అయ్యి ఆ యూనివర్స్ మళ్ళీ నార్మల్గా గ్రో అవుతుంది. ఇదంతా బికాస్ ఈ వుల్వరిన్ వేరియంట్ ఆ యూనివర్స్లో ఉండటం వల్లే. మేబీ ఇప్పుడు ఈ వేరియంటే ఆ యాంకర్ బీయింగ్ అయి ఉంటాడు. జనరల్గా అందరం ఫాక్స్ యూనివర్స్ పని ఇంకా అయిపోయింది, ఈ మూవీలో ఫాక్స్ యూనివర్స్ డిస్ట్రాయ్ అవుతుంది, డెడ్పూలే ఈ ఫాక్స్ యూనివర్స్ని ఎండ్ చేస్తాడని అనుకున్నాం. బట్ ఇన్ ఫ్యాక్ట్ డెడ్పూలే ఇక్కడ ఈ ఫాక్స్ యూనివర్స్ని సేవ్ చేశాడు. ఇలా చేయడానికి డెడ్పూల్కి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది. అండ్ ఈ యూనివర్స్ని సేవ్ చేసినందుకు హంటర్ B-15 డెడ్పూల్ అండ్ వుల్వరిన్స్ టీమ్ని, అదే షానింగ్ టాటమ్స్ గ్యాంబిట్, వెస్లీ స్నైప్స్ బ్లేడ్, జెనిఫర్ గార్నర్స్ ఎలెక్ట్రా అండ్ డాఫ్నీ కీన్స్ X-23 ఉన్న టీంని సమ్హౌ కాపాడి మూవీ ఎండింగ్లో రిటర్న్ తీసుకొచ్చింది. అయితే ఓన్లీ X-23ని మాత్రమే చూపించారు ఎండింగ్లో. సో X-23 వచ్చిందంటే డెఫినెట్లీ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. మరి ఎక్కడున్నారు వాళ్ళు అంటే మేబీ వాళ్ళని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ కోసం దాచిపెట్టిండొచ్చు, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఫిలిం అవెంజర్స్ 5 కోసం. కానీ ఇంకా ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేయలేదు. బట్ మార్వెల్ స్టూడియోస్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో అని జరగబోయే శాన్ డియేగోస్ కామికాన్ హాల్ H ఈవెంట్లో రివీల్ చేస్తారు. సో డెఫినెట్లీ అప్కమింగ్ అవెంజర్స్ గురించి అప్డేట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అప్డేట్స్ రాగానే మళ్ళీ వాటి మీద ఇంకో వీడియోతో మీ ముందుంటాను. మేబీ అందుకోసమే ఈ యూనివర్స్ని ఇంకా ఉంచారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యూనివర్స్ వచ్చి మన మెయిన్ ఎర్త్ 616 టైమ్ లైన్తో కొలైడ్ అవ్వచ్చు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఇది వేరే యూనివర్స్ అండ్ మన ఎర్త్ 616 వేరే యూనివర్స్. ఈచ్ యూనివర్స్కి ఒక మెయిన్ టైమ్ లైన్ ఉంటుంది. అండ్ లోకి సీజన్ 2 వల్ల ఇప్పుడు ఈచ్ టైమ్ లైన్కి బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఈ యూనివర్స్ స్లోగా పెరిగి వచ్చి మన యూనివర్స్తో కొలైడ్ అవ్వచ్చు. ఇది న్యాచురల్గా కాకుండా మేబీ ఇన్కర్జన్ వల్ల కొలైడ్ అవ్వచ్చు. సో అలా అవ్వడం వల్ల ఈ ఫాక్స్ యూనివర్స్ X-Men క్యారెక్టర్స్ అన్నీ మన మెయిన్ MCUలోకి వచ్చేస్తాయి. ది మార్వెల్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ని అబ్జర్వ్ చేస్తే మోనికా ర్యాంబో క్యారెక్టర్ వేరే యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ యూనివర్స్లో తను బీస్ట్ని చూస్తుంది అండ్ అతను ప్రొఫెసర్ చార్ల్స్ ఎగ్జేవియర్ని మెన్షన్ చేయడం మనం చూడొచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ యూనివర్స్లో X-Men క్యారెక్టర్స్ ఉంటారని. అండ్ నేనేమనుకుంటున్నా అంటే ఆ యూనివర్సే ఈ ఫాక్స్ యూనివర్స్ అయి ఉండొచ్చు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ 2 యూనివర్సెస్ డెఫినెట్లీ కొలైడ్ అవుతాయని అనుకుంటున్నా. ఎందుకంటే కామిక్స్లో సీక్రెట్ వార్స్ ఈవెంట్స్లో ఇదే జరుగుతుంది.
అండ్ సీక్రెట్ వార్స్ ఈవెంట్కి దారి తీసే ఈవెంట్సే ఈ కొలిజన్స్. ఇలా ఇన్కర్షన్స్ అవుతూ యూనివర్సెస్ కొలాడ్ అయ్యి మొత్తం మల్టీవర్సే డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ ఇలా అయిన తర్వాతనే కామిక్స్లో సీక్రెట్ వార్స్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. ముందు ముందు ఎంసీయూలో అదే జరగబోతుందని అనుకుంటున్నా. యూనివర్సెస్ ఒకదానితో ఒకటి కొలాడ్ అయ్యి మల్టీవర్స్ డిస్ట్రాయ్ అవ్వడం, అండ్ దాని తర్వాత ఎవరెవరు బ్రతికి ఉంటారో వాళ్ళే ఇంకా దీనికి కారణమైన విలన్తో ఫైట్ చేసి మల్టీవర్స్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి. ఆ విలన్ ఎవరైనా అయ్యుండొచ్చు, మేబీ క్యాంగ్ లేకపోతే ఇంకెవరైనా. ఈ మూవీలో అసలు క్యాంగ్ గురించి కొంచెం కూడా మెన్షన్ చేయలేదు. మేబీ వీళ్ళకు ఇంకా పెద్ద ప్లాన్స్ ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఈ వీక్లో వచ్చే శాన్ డియేగో కామికాన్ హాల్ హెచ్ ఈవెంట్ అప్డేట్స్లో తెలిసిపోతాయి. ఇది మరి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి బ్రేక్ డౌన్ అండ్ ఎండింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్. సో ప్లీజ్ ఈ మూవీ చూశాక మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. ఫైనలీ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్.